ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్ న్యూస్. నేను నవీన్. దేశీయ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. లార్సన్, టాటా మోటార్స్, ఐటీసీ, మారుతి సుజుకి షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా M&M, సన్ఫార్మా, ఇండస్ఇండ్ బ్యాంక్, టాటా స్టీల్, బజాజ్ ఫైనాన్స్ షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇవాళ మార్కెట్ సంబంధించి అనాలిసిస్ అందించడానికి ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ మూర్తినాయుడు గారు ఉన్నారు. వారితో మాట్లాడే మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మూర్తినాయుడు గారు నమస్తే అండి. నమస్తే సార్. నమస్తే సార్. ఏంటి వాటి మార్కెట్ చూస్తా ఉంటే ఎక్కడ క్లోజ్ అయ్యేందుకు ఛాన్స్ ఉంది? పైగా ఈ వీకెండ్ కదా, నెక్స్ట్ వీక్ ఎలా ఉండేందుకు అవకాశం ఉంటుందంటారు? యాక్చువల్ గా ఏదైతే గత 5 సెషన్స్ గాను లాస్ట్ ఈ వీక్ అంతాను ప్లస్ లాస్ట్ ఫ్రైడేతో సహా చూసుకుంటే ఒక 6 సెషన్స్ గా మార్కెట్ అయితే మాత్రం డ్రాస్టికల్ గా ఫాలో అయితే అయింది. ఏదైతే మార్కెట్ లో గత 2 వారాలుగా మనకి ఏదైతే టేక్ ఆఫ్ తీసుకుని 24,500 దగ్గర నుంచి 25,500, 600 వెళ్ళిందో అక్కడి నుంచి మళ్ళీ డ్రాస్టికల్ గా టోటల్ గా మళ్ళీ మార్కెట్ లో కరెక్షన్ అయితే జరగడం జరిగింది. అది దానికి సంబంధించి ఏదైతే యుఎస్ సంబంధించిన H1B వీసా ఉండొచ్చు, లేకపోతే జియో పొలిటికల్ ఆస్పెక్ట్స్ లో ఏదైనా ఉన్నప్పటికీ కూడా మార్కెట్ అయితే మాత్రం ఈ వీక్ అంతా కూడా డౌన్ ట్రెండ్ ఉంది. ఇక్కడ టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే ఇక్కడ కొంచెం కన్సాలిడేషన్ అయ్యే అవకాశం ఉంది. కన్సాలిడేషన్ నుంచి నెక్స్ట్ వీక్ ఏదైతే 24,600 నుంచి 500 మధ్యలో కన్సాలిడేషన్ టు అప్ ట్రెండ్ ఉండే అవకాశం ఉంది. ఈ రోజు చూసుకున్నట్టయితే, ఈ రోజే కాదు ఈ వారం అంతా కూడా చూసుకున్నట్టయితే ప్రధానంగా ఏదైతే ఐటీ, ఫార్మా అండ్ మెటల్ అండ్ బ్యాంకింగ్ సెక్టార్లన్నీ కూడా మోర్ దెన్ 2% వరకు కూడా నష్టపోవడం అయితే జరిగింది. ఈ వీక్ చూసుకున్నట్టయితే, వీక్ అంతా చూసినట్టయితే ఐటీ సుమారుగా ఒక 7%, అదేవిధంగా ఏదైతే ఫార్మా సంబంధించింది అంతా కూడా ఒక 5%, రియాలిటీ సంబంధించింది కూడా ఒక 5% మార్కెట్ లో కరెక్షన్ జరగడం అయితే చూసాము. నెక్స్ట్ వీక్ మోస్ట్లీ కన్సాలిడేషన్ అయ్యి ఇక్కడ నుంచి మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకోవడానికి ఒక అవకాశం దొరికే అవకాశం అయితే ఎక్కువ ఉంటుంది. ఇదే ఈ ఫాల్ అయితే కంటిన్యూ అవడానికి అయితే అవకాశం అయితే తక్కువగా, ఇక్కడ కన్సాలిడేషన్ అవడానికి అయితే మంచి ఛాన్స్ ఉంది. కాబట్టి అక్కడ నెక్స్ట్ వీక్ అక్యుములేట్ చేసుకోవడానికి మంచి అవకాశం ఉండే అవకాశం అయితే మనకి దొరికే అవకాశం అయితే కనిపిస్తుంది సార్. కాల్ ఉన్నారు సార్. రామాంజనేయులు కాల్ చేస్తున్నారు. రామాంజనేయులు గారు మాట్లాడండి మూర్తినాయుడు గారితో. డౌట్ అంటే చెప్పండి సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సార్ ఒక 3 స్టాక్ ఉంది సార్. ఫేజ్ 3Q సార్. ఫేజ్ 3Q, మొబిక్విక్, టాటా ఎలక్సీ, ఆ 3 షేర్ల గురించి చెప్పండి సార్. ఒక 20% లాస్ లో ఉన్నా. టాటా ఎలక్సీ, మొబిక్విక్, ఫేజ్ 3Q. టాటా ఎలక్సీ అయితే మాత్రం ప్రజెంట్ అయితే మాత్రం అక్యుములేట్ చేసుకోవడానికి కూడా మంచి బేస్ అయితే ఇస్తుంది. ఇక్కడ బాటమ్ అవుట్ అయింది కాబట్టి ఏదైతే 5,200 దగ్గర నుంచి ఒకవేళ ఏదైనా అక్యుములేట్ చేసుకోవచ్చు. బట్ కానీ ఓవరాల్ గా మాత్రం ఈ స్టాక్ పికప్ అవడానికి మాత్రం ఖచ్చితంగా 6 months నుంచి 1 year టైం తీసుకునే అవకాశం ఉంది. దాన్ని మీరు దాన్ని దృష్టిలో పెట్టుకుని దాని ప్రకారం మనం వెళ్తే అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా మొబిక్విక్ కూడా ఇది ఎందుకంటే కొంచెం హెవీ వాలటాలిటీ ఉంటుంది ఈ స్టాక్ లోను. మొబిక్విక్ స్టాక్ లో మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే దీనికి సంబంధించినటువంటి ఫండమెంటల్స్ కూడా పూర్తిగా తెలిస్తే తప్ప మొబిక్విక్ లో టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే దాంట్లో పెద్దంత మూవ్మెంట్ అయితే ఏమీ లేదు. ఇది యాక్చువల్ గా ఒక 2,000 crores కంపెనీ. ఇది దీంట్లో ప్రాఫిటబుల్ గా రీసెంట్ గా లిస్టెడ్ కాబట్టి దీని ప్రస్తుతానికి అయితే అంత హెవీగా దీంట్లో ఇన్వెస్ట్ చేసి మనం వెయిట్ చేయడానికి అయితే టైం అయితే తీసుకుంటుంది. కాబట్టి ఏదన్నా ఒక మంచి ప్రైస్ పాయింట్ లో ఎగ్జిట్ అవడానికి అవకాశం ఉంటే ఎగ్జిట్ అవడానికి అవకాశం అయితే చూడండి. అదేవిధంగా మీరు అడిగినటువంటి ఏదైతే ఫేస్ క్విక్ ఏదైతే ఉన్నదో ఇది కూడా మీరు కొద్ది రోజులు వెయిట్ చేస్తే తప్ప మార్కెట్ లో టేకప్ అవడానికి అవకాశం తక్కువ ఉంది. ఏదైనప్పుడు కూడా ఒక 3 months నుంచి 6 months ఆగితేనే మీరు ఉన్న ఈ స్టాక్స్ అన్ని కూడా ఒక మూమెంట్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది సార్. నెక్స్ట్ కలర్ హనుమాన్ సింగ్ చేస్తున్నారు ఖమ్మం నుంచి. హనుమాన్ సింగ్ గారు మాట్లాడండి మూర్తి గారితో. డౌట్ ఏంటి చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సార్ ఇది ఐటీ సెక్టర్ లో TCS ఒకటి పర్సెంట్, ఫార్మాలో దివిస్ ల్యాబ్స్ ఇప్పుడు తీసుకోవచ్చా అండి రేట్ లో? యాక్చువల్ గా దివిస్ ల్యాబొరేటరీ చూద్దాము. దివిస్ అయితే మాత్రం ప్రజెంట్ అయితే ఉన్న దాంట్లో మనకి ఏదైతే ఫార్మా దాంట్లో బల్క్ డ్రగ్ ఇండస్ట్రీలో నెంబర్ 1 కంపెనీగా చెప్పుకోవచ్చు. బట్ ఇది ఏదైతే డ్రాస్టికల్ గా అయితే మార్కెట్ లో పడింది, ఇక్కడ కన్సాలిడేషన్ నెక్స్ట్ వీక్ కానీ ఇదే రేంజ్ లో 5,000 ఏదైతే 5,700 ఏదైతుందో 5,700 5,500 మధ్యలో ఏదైనా కన్సాలిడేషన్ అయితే మాత్రం దీన్ని అక్యుములేట్ చేయొచ్చు. కాకపోతే ఇది ఏంటంటే 5,400 వరకు కూడా కిందకి రావడానికి కొంచెం అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. 5,500 రేంజ్ లో మీరు అక్యుములేట్ చేసుకోగలిగితే కానీ ఇది మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ అట్లీస్ట్ 1 year మీరు దీన్ని హోల్డ్ చేయగలిగితేనే మంచి లాభాలు తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఏదైతే మీరు ఐటీ సెక్టర్ లో చెప్పారో, ఏదైతే మనకి TCS చెప్పారో, TCS అయితే మాత్రం కొంచెం పికప్ అవడానికి కొంచెం టైం తీసుకుంటుంది.
ఒకవేళ ఐటీ సెక్టార్ లోనే తీసుకోవాలనుకుంటే మాత్రం టీసీఎస్ లో నెక్స్ట్ వీక్ ఏదైనా కన్సాలిడేషన్ అయితే తప్ప అదర్వైజ్ ఎందుకంటే ఈ యొక్క సపోర్ట్స్ అన్ని కూడా 2,900 దగ్గర కూడా సపోర్ట్స్ కూడా బ్రేక్ చేసింది. ఒకవేళ మార్కెట్ ఏదైనా 3,000 పైన కన్సాలిడేషన్ అయ్యి స్టేబుల్ అవుతే తప్ప అదర్వైజ్ మీరు ఐటీ సెక్టర్ లో దీనికన్నా హెచ్సిఎల్ టెక్నాలజీస్ కానీ లేకపోతే కీన్స్ ఇండియా కానీ ఇలాంటి స్టాక్స్ లోకి ఏమైనా ఎక్కువ మీరు చేంజ్ అవుతే దాంట్లో కొంచెం మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ కలర్ రాఘవ్ చేస్తున్నారు హైదరాబాద్ నుంచి. రాఘవ్ గారు మాట్లాడండి మూర్తి గారితో, డౌట్ అంటే చెప్పండి. హాయ్ సార్, గుడ్ ఆఫ్టర్నూన్. నా దగ్గర నేను రుషిల్ డెకోర్ బై చేయాలనుకుంటున్నాను. 50,000 రుషిల్ డెకోర్ ఒక 50,000 బై చేయాలనుకుంటున్నాను. స్టాక్ నేమ్ రిపీట్ చేయండి రాఘవ్ గారు ఒకసారి. రుషిల్ రుషిల్ డెకోర్ నేను 50,000 షేర్స్ కొనుక్కోవాలనుకుంటున్నాను. ఓకే ఓకే, అంటే రుషిల్ ఒక్క నిమిషం అండి. టెక్నికల్ గా అయితే అంత రుషిల్ డెకర్ ఇది ప్రజెంట్ అయితే 800 crores కంపెనీ ప్రజెంట్ 28 రూపీస్ లో ఉన్నది. లాస్ట్ 3 years నుంచి కూడా అంత పెద్ద ప్రాఫిటబుల్ గా ఏమీ లేదండి కంపెనీ. బట్ కాబట్టి ఫండమెంటల్ గాను టెక్నికల్ గా కూడా రెండాట్లు కూడా వీక్ గానే ఉన్నది ప్రస్తుతానికి. ఒకవేళ మీరు ఏదైనా అక్యుములేట్ చేయాలనుకుంటే మాత్రం కొద్ది రోజులు వెయిట్ చేసి ఏదైనా కన్సాలిడేషన్ లో ఏదైనా మార్కెట్ లో ఏదైనా 30 రూపీస్ పైన ఏదైనా అది కొంచెం స్టేబుల్ అవుతాయి. ప్రజెంట్ 30 రూపీస్ వరకు వెళ్ళి మరి 28 రూపీస్ వరకు వచ్చింది. ఇక్కడ ఏదైనా స్టేబుల్ అవుతే తప్ప అదర్వైజ్ అంత పెద్ద స్కోప్ అయితే ఏం కనిపించట్లేదు ఈ స్టాక్ కి. దాని ప్రకారం మీరు ఏదైనా ఫండమెంటల్ గా దాన్ని బిజినెస్ ప్రకారం ఏదైనా చూసుకుంటే లాస్ట్ 3 years నుంచి కూడా ప్రాఫిటబుల్ గా లేదు కాబట్టి దాని మీద ఉన్న న్యూస్ ప్రకారం మీకున్న ఐడియా ప్రకారం దీంట్లో ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది సార్. నెక్స్ట్ కలర్ శ్రీధర్ చేస్తున్నారు. శ్రీధర్ గారు మాట్లాడండి మూర్తి గారితో, డౌట్ అంటే చెప్పండి. సార్ నమస్తే సార్. సార్ మా దగ్గర మ్యాన్ కైండ్ ఫార్మా ఉన్నాయి సార్, 2,600 మ్యాన్ కైండ్ ఫార్మా ఉంది. తర్వాత అరబిందో ఫార్మా 2,300 ఉందండి. ఇప్పుడు ఈ ప్రస్తుతం ఇవి ఇంకా డౌన్ అవుతాయంట. డౌన్ అయినప్పుడు ఏమైనా యాడ్ చేసుకోవచ్చా, లేకపోతే ఇందులోంచి ఏమైనా ఎగ్జిట్ అవ్వాలండి? మ్యాన్ కైండ్ అయితే ఇబ్బంది లేదు మీకు. మ్యాన్ కైండ్ అయితే అక్యుములేట్ చేసుకున్నా సరే మీకు ఏ ఇబ్బంది లేదు. మార్కెట్ లో అయితే మంచి మూవ్మెంట్ అయితే తీసుకొచ్చే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. అదేవిధంగా అరబిందో ఫార్మా కూడా మార్కెట్ లో ఒక డ్రాస్టికల్ ఫాల్ వచ్చేప్పుడు ఇక్కడ కన్సాలిడేషన్ అయ్యి మళ్ళీ టేక్అఫ్ తీసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఒక 6 months వెయిట్ చేయగలిగితే మాత్రం రెండు కూడా మంచి లాభాలు తీసుకోవడానికి అవకాశం ఉంది సార్. సార్ దివీస్ ల్యాబ్ ఎగ్జిట్ అయ్యి టీసీఎస్ తీసుకోవచ్చా కరెంట్ ప్రైస్ లో అడుగుతున్నారు. టీసీఎస్ కన్నా దివీస్ ల్యాబొరేటరీ లో మీరు అక్యుములేట్ చేసుకునే అవకాశం ఉంటే మాత్రం అక్యుములేట్ చేసుకోండి. దివీస్ ల్యాబొరేటరీస్ ఇంకా మంచి లాభాలు ఇవ్వడానికి అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ కాలర్ శివాజీ చేస్తున్నారు సిద్దిపేట నుంచి. శివాజీ గారు మాట్లాడండి మూర్తి గారితో, డౌట్ అంటే చెప్పండి. సార్ న్యూలాండ్ ల్యాబొరేటరీ ఒకటను జొమాటో తీసుకోవచ్చండి? యాక్చువల్గా జొమాటో అయితే మాత్రం మీరు హ్యాపీగా ఏ ప్రైస్ అయినా సరే ఎనీ డిప్ యూ కెన్ బై సార్. అదేవిధంగా ఏదైతే న్యూలాండ్ ల్యాబ్స్ ఏదైతే ఉన్నదో న్యూలాండ్ ల్యాబ్స్ అయితే మాత్రం హ్యాపీగా ఏంటంటే మంచి ప్రోగ్రెసివ్ గానే ఉన్నది. లాస్ట్ అక్టోబర్ లాస్ట్ ఈ ఇయర్ బిగినింగ్ లో కూడా మార్కెట్ లో కొంచెం కరెక్షన్ జరిగినప్పుడు కూడా మళ్ళీ మంచి టేక్అప్ తీసుకుంటుంది. మీరు ఎనీ డిప్ యూ కెన్ అక్యుములేట్ ఫర్ ద బోత్ స్టాక్స్, ఇబ్బంది లేదు. రెండు కూడా తీసుకోవచ్చు. జొమాటో అంటే ఎటర్నల్, రెండు కూడా మంచి స్టాక్స్. ఎటర్నల్ కూడా మీరు ఎనీ డిప్ యూ కెన్ బై. నెక్స్ట్ కలర్ సతీష్ చేస్తున్నారు. సతీష్ గారు మాట్లాడండి మూర్తి గారితో. సార్ ప్రెసెంట్ రేట్ లో నెట్వర్క్ టెక్నాలజీ ఒకటి ఈటీయూ నెట్వర్క్ తీసుకోవచ్చా లాంగ్ టర్మ్ కోసం? నెట్వర్క్ అయితే మాత్రం దానికి ఆర్డర్ బుక్ కట్టా బాగున్నది కానీ టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే మాత్రం ఇంకా టేక్ ఆఫ్ అయితే అవ్వలేదు. ఒకవేళ ఆ నెట్వర్క్ తీసుకోవాలనుకుంటే మాత్రం మీరు కొంచెం వెయిట్ చేసి 60 పైన ఒక నిమిషం సారీ నెట్ వెబ్ అయితే మాత్రం ఆర్డర్ బుక్ బాగానే ఉన్నది. దాంట్లో కూడా ప్రోగ్రెసివ్ ఉన్నది లాస్ట్ ఒక 3-4 months గాను. కానీ ప్రెసెంట్ అయితే మాత్రం ఇది ఎక్కడన్నా కూడా మీకు ఏదైనా ఇక్కడ తీసుకోవాలంటే 50% తీసుకోండి. మళ్ళీ ఏదైనా డిప్ వస్తే రిమైనింగ్ 50% యాడ్ చేసే విధంగా ఉండండి. మార్కెట్ అయితే లాస్ట్ 4 weeks గాను లాస్ట్ 6 weeks కూడా చాలా ప్రోగ్రెసివ్ గా ఉన్నది. ఎందుకంటే దీనికి ఆర్డర్ బుక్ కూడా బాగుండటం వల్ల ఉన్నది. మీరు అక్యుములేట్ చేసుకోవచ్చు. మీరు కాకపోతే ఏంటంటే ఒక 3 phases 2 phases పెట్టుకుని అక్యుములేట్ చేసుకుంటే మీకు మంచి ప్రాఫిట్ రావడానికి అవకాశం. నెక్స్ట్ కలర్ లక్ష్మీనారాయణ చేస్తున్నారు. లక్ష్మీనారాయణ గారు మాట్లాడండి. సార్ నమస్తే సార్. నమస్తే సార్, చెప్పండి. సార్ మేము ప్రజ్ ఇండియా అనే దాంట్లో 331 shares కొన్నాం సార్. 1.5 month బ్యాక్. స్టాక్ నేమ్ మళ్ళీ చెప్పండి సార్. ప్రజ్ ఇండియా. ఓకే ప్రజ్ ఇండియా ఓకే. ఆ ప్రజ్ ఇండియాలో 331 shares కొన్నాం సార్. మనము 500 లో కొన్నాం మనము. ఓకే.
ఇప్పుడు 346 కి వచ్చింది సార్. ఇది ఉండమంటారా లేకపోతే తీసేయమంటారా, యావరేజ్ చేయమంటారా? అంటే యాక్చువల్గా ఏంటంటే లాస్ట్ 3 years నుంచి కూడా ప్రాఫిటబుల్ గా లేదు ఈ కంపెనీ. అంటే మీరు ఫండమెంటల్ గా ఏదన్నా మీకు దీని మీద ఏదైనా న్యూస్ ఉంటే కట్టైనా కొన్నారా, టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా అంత పెర్ఫెక్ట్ గా అయితే లేదు. బట్ కాకపోతే మీరు ఈ రేట్ లో తీయడం అన్నది కొంచెం భారీగా నష్టపోయే అవకాశం ఉంది. ఏదైతే 322 దగ్గర కొంచెం కన్సాలిడేషన్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. 320 దగ్గర వచ్చిన తర్వాత కన్సాలిడేషన్ అయ్యి మళ్ళీ టేక్ ఆఫ్ అవుతున్నప్పుడు అక్యుములేట్ చేయొచ్చు. లేకపోతే ఖచ్చితంగా మీరు 500 పైన కానీ దీంట్లో పెద్ద మూమెంట్ వచ్చే అవకాశం అయితే కనిపించట్లేదు సార్. నెక్స్ట్ కలర్ రామారావు చేస్తున్నారు. రామారావు గారు మాట్లాడండి. నమస్కారం మూర్తి గారు. నమస్తే సార్. ఇది క్వాలిటీ పవర్ ఎక్విప్మెంట్ అనే కంపెనీ ఉంది, దాంట్లో ఇన్వెస్ట్ చేద్దాం అని చెప్పి అనుకున్నాను. ఎంట్రీ లెవెల్ చెప్తారా? క్వాలిటీ పవర్ ఎక్విప్మెంట్. ఒక్క నిమిషం లైన్ లో ఉంది. క్వాలిటీ పవర్ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ లిమిటెడ్ అండి. యా ప్రెసెంట్ అయితే ఇది 994 రూపీస్ ఉన్నదండి. దీంట్లో రీసెంట్ గా లిస్టెడ్ కాబట్టి ఇది ఒకసారి మనం ఎంట్రీలో మనం ఒక్కసారి లైన్ లో ఉంటే హోల్డ్ చేయండి. ఇదైతే 994 ఉన్నది ప్రెసెంట్. ఇప్పుడు క్యూ పవర్ ప్రెసెంట్ అయితే ఇప్పుడు ఉన్న దాంట్లో అయితే మీరు ఒక 2 ప్రైస్ పాయింట్ పెట్టుకోండి. ఇప్పుడు రన్నింగ్ ఉన్నది అంటే 995 దగ్గర 1000 రూపీస్ అయితే మీరు మళ్ళీ అక్యుములేట్ చేసుకోవచ్చు. తర్వాత ఏదైనా ఎనీ డిప్ యూ కెన్ బై. మీరు ఏదైనా మార్కెట్ లో కొంచెం డిప్ ఎప్పుడన్నా వస్తే మార్కెట్ లో ఎనీ డిప్ యూ కెన్ బై. రీసెంట్ గా 750 దగ్గర నుంచి వెరీ షార్ట్లీ ఈ మంత్ లోనే 750 దగ్గర నుంచి సుమారుగా 1000 వరకు పెరిగింది. ఇక్కడ మీరు అక్యుములేట్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఒక 2 ప్రైస్ పాయింట్స్ 3 ప్రైస్ పాయింట్స్ పెట్టుకోండి. ఇక్కడ కూడా మీరు ఒక 50% మీరు అక్యుములేట్ చేసుకోవచ్చు. మంచి ప్రైస్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే దీంట్లో ఏదైతే పవర్ సెక్టర్ దానికి సంబంధించిన దాంట్లో ఎక్విప్మెంట్స్ దానికి సంబంధించిన దాంట్లో మ్యానుఫ్యాక్చరింగ్ లో ఉంది కాబట్టి మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం ఉంది. ఇది 2000 లో ఇన్కార్పొరేట్ అయిపోయిన కంపెనీ. సుమారుగా ఒక 8000 crores వరకు కూడా దీంట్లో మార్కెట్ క్యాపిటల్ అయితే ఉంది. ప్రాఫిటబుల్ గా ఉండే అవకాశం అయితే ఎక్కువ ఉంది సార్. నెక్స్ట్ కలర్ లతా చేస్తున్నారు. లతా గారు మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే మూర్తనాయుడు గారు. నా దగ్గర సిపిఎల్ ఫార్మా 50 షేర్స్ ఉన్నాయండి 203 లో. అయితే ఇప్పుడు సిపిఎల్ ఫార్మా అండి, పెరుమాళ్ ఫార్మా. అంటే ట్రంప్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయండి? ఒకవేళ అవరేజ్ చేసుకోవడానికి ఏమైనా ఛాన్స్ ఉందా? ఉంటే ఎక్కడ చేసుకోవాలి? అలాగే ఓఎఫ్ఎస్ఎస్ ఉన్నాయండి నా దగ్గర, ఒరాకిల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ 8300 ప్రైస్ లో. సో అది ఐటీ పరంగా ఇంపాక్ట్ ఎలా ఉంటాయి దానికి? ఒకవేళ యాడ్ చేసుకోవాల్సి వస్తే ఎక్కడ యాడ్ చేసుకోవచ్చు? ఈ 2 షేర్లు చెప్పండి. యాక్చువల్ అయితే ఓఎఫ్ఎస్ఎస్ అయితే మీకు ఏమీ ఇబ్బంది లేదు. అదేవిధంగా పెరుమాళ్ కూడా ఇబ్బంది లేదు, మీరు హోల్డ్ చేసుకోండి. 2 కూడా మంచి కంపెనీసే. ఓఎఫ్ఎస్ఎస్ మీకు ప్రజెంట్ అయితే మాత్రం ఏదైతే ఈ ఒక లాస్ట్ 1 వీక్ నుంచి కొంచెం డ్రాస్టికల్ ఉన్నప్పుడు కూడా హోల్డ్ చేయండి. మంచి ప్రైస్ వచ్చే అవకాశం అయితే ఎక్కువ ఉన్నది ఓఎఫ్ఎస్ఎస్ కి. అదేవిధంగా పిఈఎల్ కూడా మీరు ఏదైతే పెరుమాళ్ ఎంటర్ప్రైజ్ ఏదైతే చెప్తారో అది కూడా తాత్కాలిక ఏదైనా మార్కెట్ లో పడినప్పుడు కూడా దానికి మంచి ఎంట్రీ లెవెల్ అయితే ఉన్నది. దాన్ని మీరు హోల్డ్ చేయండి. 2 కూడాను. ప్రస్తుతానికి అక్యుములేట్ చేయడం కంటే ఏం పెట్టుకోవద్దు, హోల్డ్ చేయండి సార్. మంచి ప్రైస్ రావడానికి అవకాశం సార్. నెక్స్ట్ కాలర్ మధుసూదన్ రావు చేస్తున్నారు. మధుసూదన్ రావు గారు మాట్లాడండి మూర్తినాయుడు గారితో. హలో సార్, ఈ టైంలో బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్, టాటా టెక్నాలజీ కొనొచ్చండి? బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ ఇంకోటి ఏంటండి? టాటా టెక్నాలజీ. ఓకే, టాటా టెక్నాలజీస్. ఇదైతే బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్. ఒక నిమిషం. ప్రస్తుతానికి అయితే మాత్రం బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ అయితే మాత్రం ఎంట్రీ ఇవ్వదు సార్. ఎందుకంటే అది స్టేబుల్ అవడానికి కూడా చాలా టైం తీసుకునే అవకాశం అయితే ఉంది. టాటా టెక్నాలజీస్ అయితే మాత్రం ప్రస్తుతానికి పెద్దగా టేకప్ తీసుకోపోయినప్పుడు కూడా దీన్ని అక్యుములేట్ చేయగలిగితే మాత్రం ఒక మంచి లైఫ్ ఉండే అవకాశం ఉంది. దీంట్లో పెరగడానికి కూడా మంచి ఛాన్స్ ఉంది టాటా టెక్నాలజీస్ అయితే. దీన్ని మీరు ఏదైనా 2-3 phases లో ఏదైనా మీరు తీసుకోవాలనుకుంటే ఇక్కడైతే మాత్రం ఒక 50% అయితే తీసుకోవడానికి అయితే అవకాశం అయితే ఎక్కువ ఉన్నది. ఎందుకంటే మంచి క్యాపిటలైజేషన్ తోటి ముందుకు నడుస్తుంది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ పెద్దగా ప్రాఫిట్ ఇవ్వకపోయినా ఇప్పుడు కన్సాలిడేషన్ నుంచి మంచి ప్రాఫిట్ లోకి వెళ్ళడానికి అయితే అవకాశం అయితే కనిపిస్తుంది. సుమారుగా ఒక 28,000 నుంచి 30,000 కోట్ల కంపెనీ కాబట్టి కొంచెం స్టేబుల్ గా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది సార్. ఇవాళ ఎక్కడ క్లోజింగ్ అవుతుంది, అలాగే ఇవాళ వీకెండ్ కాబట్టి మార్కెట్ కి సంబంధించి మరింత విశ్లేషణ తెలుసుకుందాం. అంతకన్నా ముందు కాలర్ ఉన్నారు, లక్ష్మి కాల్ చేస్తున్నారు. లక్ష్మి గారు మాట్లాడండి. నమస్తే అండి.
నమస్తే. ఇప్పుడు ఉన్న దాంట్లో బిఎల్ తీసుకోవచ్చండి, బిఎల్ అండ్ సిగాచి. బిఎల్ బిఎల్ అండి, బిఎల్ అండ్ సిగాచి. పిఎల్ అవునండి, భారత్ ఎలక్ట్రానిక్స్. భారత్ ఎలక్ట్రానిక్స్, అదే భారత్ ఎలక్ట్రానిక్స్ అయితే ప్రస్తుతానికి అయితే మీరు ఈ స్టాక్ లో హోల్డ్ చేయొచ్చు, లేకపోతే ఏదైనా న్యూ లో కొత్తగా తీసుకోవాలనుకున్నా సరే అక్యుములేట్ చేసుకోవచ్చు. మళ్ళీ ఏదైతే 370 దగ్గర నుంచి మళ్ళీ టేక్ ఆఫ్ అవడం అయితే మొదలు పెట్టింది, ఇక్కడ నుంచి మళ్ళీ ర్యాలీ తీసుకునే అవకాశం అయితే ఎక్కువ ఉంది, హోల్డ్ చేసుకోండి. నాట్కో ఫార్మా అండ్ టాటా స్టీల్ యావరేజ్ చేయొచ్చు అని అడుగుతున్నారు సార్ ఇప్పుడు. యా, నాట్కో ఫార్మా అయితే మాత్రం అంటే నెక్స్ట్ వీక్ కన్సాలిడేషన్ లో ఉంటే మాత్రం ఖచ్చితంగా అక్యుములేట్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఆల్రెడీ బాటమ్ అవుట్ అయింది కాబట్టి మళ్ళీ 800 అబోవ్ మళ్ళీ మార్కెట్ లో మంచి మూమెంట్ అయితే ఇచ్చే అవకాశం అయితే ఉంది. అదేవిధంగా టాటా స్టీల్ అయితే మాత్రం ప్రస్తుతానికి అయితే ప్రోగ్రెసివ్ గానే ఉంది. ఎనీ డిప్ యూ కెన్ అక్యుములేట్, మీరు ఎక్కడైనా సరే అక్యుములేట్ చేసుకుంటే, ఎందుకంటే లాస్ట్ ఎక్కడి నుంచి అయితే మార్కెట్ లో డ్రాస్టికల్ డౌన్ వచ్చింది అక్కడి నుంచి మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకుని మళ్ళీ అక్కడ వరకు వచ్చింది, మళ్ళీ ఇక్కడ 175 దగ్గర నుంచి కూడా మళ్ళీ అక్యుములేట్ చేసుకుంటే మళ్ళీ మనకి మంచి ప్రోగ్రెసివ్ గా 200 బ్రేక్ చేసే అవకాశం అయితే ఎక్కువ కనిపిస్తుంది. నెక్స్ట్ కాల్ రవి చేస్తున్నారు ఖమ్మం నుంచి. రవి గారు మాట్లాడండి. నమస్కారం సార్. నమస్తే సార్ ఈ టైంలో టీవీఎస్ మ్యాక్స్ హెల్త్ కేర్ తీసుకొచ్చా ముఖ్యనాయుడు గారు. టీవీఎస్ మోటార్స్, ఇంకోటి ఏంటండి మ్యాక్స్ హెల్త్ కేర్ అండి. మ్యాక్స్ హెల్త్. ఓకే, టీవీఎస్ మోటార్స్ అయితే ఎనీ డిప్ యూ కెన్ బై ఎట్ ఎనీ టైం, మీకు ఇబ్బంది లేదు. ఆటోమొబైల్ దాంట్లో 2 వీలర్స్ దాంట్లో ఎలక్ట్రికల్ వెహికల్స్ వచ్చిన కాడి నుంచి కూడా దాని ప్రోగ్రెస్ అంతా కూడా చాలా ప్రోగ్రెసివ్ గా ఉంది, ఇబ్బంది ఏమి లేదు. అదేవిధంగా మ్యాక్స్ హెల్త్ మీరు ఏదైతే అడుగుతున్నారో, మ్యాక్స్ హెల్త్ కూడా యాక్చువల్గా అయితే లాస్ట్ ఇయర్ అంతా కూడా చాలా ఎక్స్ట్రాడనరీగా ఉన్నది. ఇప్పుడు కూడా ఏదైతే లాస్ట్ 2 months నుంచి కొంచెం కన్సాలిడేషన్ అవుతున్నప్పుడు కూడా మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకుని మంచి ప్రాఫిట్ తీసుకునే అవకాశం అయితే ఉంది. స్టాక్ అయితే మాత్రం లాస్ట్ ఇయర్ కూడా మంచి ప్రోగ్రెస్ గా ముందుకెళ్లి స్టాక్ ఇక్కడ మళ్ళీ ఇది సపోర్ట్ తీసుకుని 1100 దగ్గర సపోర్ట్ తీసుకుని మళ్ళీ టేక్ ఆఫ్ అవడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది కాబట్టి 2 స్టాక్ లో కూడా మీరు అక్యుములేట్ చేసుకోవచ్చు, మంచి లాభాలు తీసుకోవడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ కాలర్ శ్రీనివాసులు చేస్తున్నారు ఒంగోలు నుంచి. శ్రీనివాసులు గారు మాట్లాడండి మూర్తి గారితో. నమస్తే సార్. హలో, నమస్తే సార్, చెప్పండి. ఓలా ఎలక్ట్రానిక్స్ 120 రూపాయలు బై చేసాం సార్. టాటా మోటార్స్ 700 బై చేసాం సార్. వాటి పొజిషన్ కొద్దిగా చెప్పండి సార్. స్టాక్ నేమ్స్ రెండు ఒకసారి క్లియర్ గా చెప్పండి. ఓలా ఎలక్ట్రానిక్స్ వచ్చేసి 120 లెక్కన 1000 షేర్స్ ఉన్నాయి సార్. టాటా మోటార్స్ వచ్చి 700 లెక్కన 1000 షేర్స్ ఉన్నాయి సార్. ఓకే 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 ఏదైతే ఓలా ఎలక్ట్రికల్స్ అయితే మాత్రం ప్రస్తుతానికి అయితే కొంచెం టైం తీసుకుంటుందండి, హోల్డ్ చేయండి, అక్యుములేట్ చేయడం గట్ట అన్ని ఏం చేయొద్దు. అదేవిధంగా మీరు టాటా మోటార్స్ అంటున్నారు, టాటా మోటార్స్ అయితే మాత్రం ఖచ్చితంగా అప్పుడు కొంచెం కరెక్షన్ జరిగినప్పుడు కూడా ఏదైతే 700 పైన మళ్ళీ మార్కెట్ సస్టైన్ అయ్యి మార్కెట్ లో అయితే ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది. ఒకవేళ నెక్స్ట్ వీక్ మాత్రం ఇక్కడ కన్సాలిడేషన్ అయితే మాత్రం మీరు మళ్ళీ హోల్డ్ చేసుకుని మళ్ళీ అక్యుములేట్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా 630 దగ్గర నుంచి 680 మధ్యలోనే ఉండే అవకాశం ఉంది. ఇది 700 ఎప్పుడైతే బ్రేక్ అయిందో దాని పైనుంచి అయితే మార్కెట్ లో మంచి మూమెంట్ రావడానికి అయితే అవకాశం ఉంది. నెక్స్ట్ కలర్ లత చేస్తున్నారు నల్గొండ నుంచి. లత గారు మాట్లాడండి మూర్తి గారితో. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నేను పూనావాలా అండ్ సుమిటోమో కెమికల్స్ ఇండియా లిమిటెడ్ ఈ రెండు ఫ్రెష్ ఎంట్రీ కోసం చూస్తున్నాను. ఏ ప్రైస్ లో తీసుకోవచ్చండి? పూనావాలా, ఇంకోటి ఏంటండి? సుమిటోమో కెమికల్స్ ఇండియా లిమిటెడ్ అండి. సుమిటోమో కెమికల్ ఇండియా లిమిటెడ్. ఓకే ఓకే, పూనావాలా అయితే ఎనీ డిప్ యూ కెన్ బై మేడం, ఇబ్బంది లేదు. మార్కెట్ లో ఏదైతే మార్కెట్ లో బాటమ్ అవుట్ అయ్యి 300 దగ్గర నుంచి టేక్ ఆఫ్ అయ్యి ఇప్పుడు 480 రూపీస్ నడుస్తుంది. ఎనీ టైమ్ యూ కెన్ బ్రేక్అవుట్. ఏదైతే మీరు తీసుకుంటున్న ఈ ఫార్మా కంపెనీ కూడా నెక్స్ట్ వీక్ కన్సాలిడేషన్ అయితే మాత్రం ఆ కన్సాలిడేషన్ కంప్లీట్ చేసిన తర్వాత మీరు ఇది సుమిటో ఫార్మా తీసుకోవచ్చు. మార్కెట్ లో అయితే అది మంచి ప్రైస్ వెళ్ళడానికి ఏదైతే సుమిటో కెమికల్స్ ఏదైతే ఉందో ఇది 27,000 crores కంపెనీది. ప్రజెంట్ అయితే 542 రూపీస్ నడుస్తుంది. లాస్ట్ 3 years నుంచి కూడా పెద్దగా ప్రాఫిట్స్ అయితే ఏమీ లేవు, కానీ టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే మాత్రం మార్కెట్ లో అయితే కొంచెం ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది. కాబట్టి దాని ప్రకారం సుమిటో కెమికల్స్ 500 రూపీస్ దగ్గర ఈ 540 రూపీస్ దగ్గర ఉంది. ఇది ఇప్పుడు ప్రజెంట్ అయితే మాత్రం నెక్స్ట్ వీక్ ఏదైనా మార్కెట్ ఇక్కడ కన్సాలిడేషన్ అవుతుందా లేకపోతే 500 వరకు పడుతుందా చూసి 500 వరకు పడే అవకాశం ఉంటే మాత్రం వెయిట్ చేసి అప్పుడు టేక్ ఆఫ్ అవుతున్నప్పుడు తీసుకోండి. ఎందుకంటే లాస్ట్ 2 years కూడా లాస్ట్ 3 years నుంచి కూడా ఇది పెద్దగా అంత ప్రోగ్రెస్ అయితే ఏమీ లేదు. ఒకవేళ ఏదైనా కన్సాలిడేషన్ అయ్యి ఇప్పుడు ఏదైనా బిజినెస్ ఏదైనా ప్రోగ్రెస్ ఉంటే కెమికల్ ఓరియంటేషన్ కంపెనీ కాబట్టి, ఎందుకంటే ఆల్మోస్ట్ డెట్ ఫ్రీ కంపెనీ ఇది కూడాను.
అందులో హెల్తీ డివిడెండ్ కూడా ఇస్తుంది కాబట్టి కొంచెం ఏదైనా కన్సాలిడేషన్ అయితే అక్కడి నుంచి ఏదైనా టేక్ ఆఫ్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ కలర్ ఆనంద్ చేస్తున్నారు. ఆనంద్ గారు మాట్లాడండి మూర్తి గారితో. సార్ మూర్తి గారు గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సార్ నాకు యూపీఎల్ ఇప్పుడు ఈ రేట్ లో ఎంటర్ అవ్వచ్చా? ఇంకోటి వచ్చి అమర్ రాజా బ్యాటరీస్ 1306 కొనున్నాను సార్, యావరేజ్ చేయొచ్చా? ఓకే యూపీఎల్ మనం చూసుకున్నట్టయితే ప్రజెంట్ అయితే మాత్రం దీంట్లో మనకి లాస్ట్ ఇయర్ అయితే ఒక 16% ఇచ్చింది, కానీ లాస్ట్ 5 years నుంచి యావరేజ్ చూసుకుంటే మాత్రం అంత పెద్ద ప్రోగ్రెసివ్ గా లేదు. బట్ టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినట్టయితే ఏదైతే యూపీఎల్ లో మనకి ఇక్కడ మార్కెట్ లో కొంచెం డౌన్ ట్రెండ్ లో ఉందండి. ఏదైతే 630 దగ్గర లేకపోతే 620 దగ్గర కొంచెం కన్సాలిడేషన్ అయ్యి మళ్ళీ టేక్ ఆఫ్ అవుద్దో అప్పటి వరకు అయితే మాత్రం స్టాక్ ముట్టుకోవద్దు. నెక్స్ట్ వీక్ ఏదైనా కన్సాలిడేషన్ అయ్యే అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ వీక్ కన్సాలిడేషన్ అయితే మాత్రం ఆ స్టాక్ ని మనం ఎక్కడ తీసుకోవాలి ఏంటన్నది అంతా కూడా చూడొచ్చు. అదేవిధంగా మీరు ఏదైతే అమర్ రాజా ఏదైతే చెప్తున్నారో ప్రస్తుతానికి అమర్ రాజాలో ఏదైతే మనకి టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్ళడానికి అవకాశం ఉందో అది ఇంకా జరగలేదు కాబట్టి కొద్ది రోజులు వెయిట్ చేస్తే దాంట్లో మనకి మంచి అవకాశం అయితే వస్తే అప్పుడు మనం దాన్ని అక్యుములేట్ చేయడం దాన్ని లేకపోతే ముందుకెళ్ళడానికి కానీ అవకాశం అయితే ఉంటుంది. వెయిట్ చేద్దాం సార్. నెక్స్ట్ కలర్ నాగభూషణం చేస్తున్నారు. నాగభూషణం గారు మాట్లాడండి. సార్ హలో, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. ఇన్ఫోసిస్ అండ్ లారస్ ల్యాబ్స్ సార్, ఈ రెండు మళ్ళీ అక్యుములేట్ చేయొచ్చా లేకపోతే ఉన్నాయి అట్లా ఉంచుకోమంటారా? యాక్చువల్ అయితే లారస్ ల్యాబ్ అయితే బాగానే, ఒక్క నిమిషము, లారస్ ల్యాబ్స్ అయితే బాగానే మంచి రిటర్న్ ఇచ్చింది. బట్ ఏదైతే లాస్ట్ ఈ వీక్ అంతా కూడా మార్కెట్ లో వచ్చిన డ్రాస్టికల్ ఫాల్ వల్ల పడింది. ఒకవేళ మీరు మళ్ళీ ఆల్రెడీ ఉంటే మాత్రం వెయిట్ చేయండి. అక్యుములేట్ చేసుకునే అవకాశం ఉన్నా సరే మీరు ఏదైతే 800, 810 దగ్గర 820 మధ్యలో ఖచ్చితంగా అక్యుములేట్ చేసుకోవచ్చు. మంచి లాభాలు తీసుకొస్తే దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. నెక్స్ట్ కలర్ అరుణ చేస్తున్నారు. అరుణ గారు మాట్లాడండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నేను ఓఎస్ఎస్ అండ్ హలో చెప్పండి. ఓకే అండి, ఓఎస్ఎస్ నేను ఫ్రెష్ ఎంట్రీ తీసుకోవాలనుకుంటున్నానండి. క్వాలిటీ పవర్ కూడా వీటికి పాయింట్స్ చెప్పగలరా? ఓఎఫ్ఎస్ఎస్ అయితే మీరు ఫ్రెష్ ఎంట్రీ తీసుకోవడానికి అయితే ఈ వారం ఆగండి. ఏదైతే మార్కెట్ లో ఇప్పుడు మార్కెట్ లో ఆల్రెడీ ఒక అప్ ట్రెండ్కి వెళ్ళి 950 దగ్గర నుంచి ఒక డౌన్ ట్రెండ్ లోకి వచ్చి ఏదైతే 9500 డౌన్ ట్రెండ్ లోకి వచ్చి 8500 ఒక 1000 పాయింట్ కరెక్షన్ జరిగింది. ఇక్కడ మీరు నెక్స్ట్ వీక్ ఏదైనా కన్సాలిడేషన్ అయితే మాత్రం ఓఎఫ్ఎస్ఎస్ లో మీరు చిన్న స్టాప్ లాస్ అయితే 8100, 8200 రాకుండానే మీరు కన్సాలిడేషన్ అవుతే అక్కడ నుంచి మీరు నెక్స్ట్ వీక్ అయితే కన్సాలిడేషన్ పాయింట్ ఆఫ్ ఉంటే మాత్రం అక్యుములేట్ చేసుకోవచ్చు. తర్వాత మీరు అడిగినటువంటి క్యూ పవర్ ఏదైతే ఉన్నదో క్యూ పవర్ అయితే మాత్రం ఎనీ డిప్, ఇప్పుడైనా సరే ఎనీ డిప్ యూ కెన్ బై. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ సార్. ఇది వాళ్ళ ఏబిఎన్ బిజినెస్.